నమస్కారం. అక్షరలిపికి స్వాగతం. మనం ఇప్పుడు వేమన గారి గురించి తెలుసుకుందాం. వేమన ప్రజాకవి, సంఘ సంస్కర్త, విశ్వదాభిరామ వినురవేమ అనే మకుటంతో వేమన రాసిన పద్యాలు తెలుగువారికి సుపరిచితాలు. వేమన సుమారు 1367-1478 మధ్య కాలంలో జీవించాడు. వేమన ఏ కులానికి చెందినవాడు అనే దానిపై భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. సిపి బ్రౌన్ ద్వారా వేమన పద్యాలు 1839లో పుస్తక రూపంలో తొలిసారిగా వెలుగులోకి వచ్చాయి. పామరులకు కూడా అర్థమయ్యే భాషలో పద్యాలు చెప్పి ప్రజల్ని మెప్పించాడు. ఆటవేలదితో అద్భుతమైన కవిత్వం, అనంతమైన విలువగల సలహాలు, సూచనలు, విలువలు, తెలుగు సంగతులు ఇమ్మడ్చాడు. వేమన కాలం గురించి, జీవితం గురించి సిపి బ్రౌన్, వంగూరి సుబ్బారావు, వావిళ్ళ వెంకటేశ్వర శాస్త్రి, బండారు తమ్మయ్య, ఆరుద్ర, రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ, వేమూరి విశ్వనాథ శర్మ, కొమర్రాజు వెంకటలక్ష్మణరావు, పంచాగ్నుల ఆదినారాయణ శాస్త్రి, కట్టమంచి రామలింగారెడ్డి, త్రిపురనేని వెంకటేశ్వరరావు, ఎస్. గోపి పరిశోధనలు చేశారు. వేమన పద్యాలలో అతని జీవితానికి సంబంధించిన క్రింది పద్యాలు ముఖ్యంగా ఉదహరిస్తారు. నందన సంవత్సరమున పొందుగ కార్తీక మందు బున్నమి నాడు వింధ్యాద్రి సేతువులకు నందున నోక వీరుడెవడుడా వేమ ఊరుకొండ వీడు ఉనికి పశ్చిమ వీధి మూక చింతపల్లె మొదటి వీడు అరసి చూడ బయలు ముక్తి ఆదిముక్తి శివుడయ్య విశ్వతాభిరామ వినురవేమ. బండారు తమ్మయ్య విశ్లేషణ ప్రకారం వేమన పూర్వులు మొదట మూగచింతపల్లి ఇల్లు గలవారు. వేమన కాలం నాటికి వారు ఊరు కొండవీడు పశ్చిమ వీధిలో శివాలయం దగ్గర వారు ఉండేవారు. ఈ విశ్లేషణ హేతుబద్ధంగా ఉందని వేమనపై PhD చేసిన పరిశోధకుడు ఎన్. గోపి అంగీకరించాడు. కోమటి వేమన కథ. రెడ్డి రాజులకు మూలపురుషుడైన దొంతి అలియారెడ్డి హనుమకొండలోని ఉండి వ్యవసాయం చేసేవాడు. వేమన్న అనే కోమటి శ్రీశైలానికి వెళ్ళి స్వామి దర్శనం తర్వాత పాతాళ గంగలో పచ్చబండని చూడసాగాడు. అర్చకుడు ప్రశ్నించడంతో 6 నెలలు స్వామిని సేవించుకుంటానన్నాడు. అర్చకుడు ఉత్తర దిక్కుకు పోవద్దన్నాడు. కానీ వేమన అదే దిక్కుకు నువ్వులు చల్లుకుంటూ సాగాడు. 2 రోజుల తర్వాత పరుసవేది ద్రవం కనిపించితే దానిని కుండలలో సేకరించి హనుమకొండ చేరేసరికి రాత్రయింది. అలియారెడ్డి తన గుడ్ల చావిడిలో ఉండమనగా పరుసవేది కుండలను నాగలి పనిముట్లు పక్కన పెట్టి భోజనానికి వెళ్ళాడు. అంతలో అలియారెడ్డి వచ్చినప్పుడు నాగలి బంగారంగా ప్రకాశించసాగింది. దానితో పరుసవేది కుండలను దాచి గుడ్లను బయటకు తోలి చావిడికి నిప్పు పెట్టాడు. అప్పుడు వేమన పచ్చి విషాదంతో ఆ మంటలలో దూకి చనిపోయాడు. తర్వాత అలియారెడ్డికి పుట్టిన బిడ్డలు బ్రతకలేదు. వేమన కలలో కనబడి తన పేరు బిడ్డలకు పెట్టమని కోరి అలా చేస్తే సంతతి పెరిగి రాజులవుతారని అనగా చివరిగా మిగిలిన బిడ్డకు పిచ్చి పుల్లయ్యకి బదులుగా పుల్లయ్య వేమారెడ్డి అని పేరు పెట్టుకున్నాడు. గొల్లాడు గోసాయి కథ. కొండవీటిని పరిపాలించిన ఆనపోత వేమారెడ్డి అంతకుముందు పరిపాలించిన అలియారెడ్డి తమ్ముడు. ఆయన కాలంలో కొండవీడు కొండ మీదుగా గోసాయి ఉండేవాడు. దగ్గరలో పశువులు మేపే గొల్లవాడొకడు ప్రతిరోజు పాలు సమర్పించి సేవించేవాడు. గోసాయి వారించిన అలాగే సేవ కొనసాగించాడు. గోసాయి దగ్గరలో 2 గజాల లోతు గొయ్యిని తవ్వమన్నాడు. ఆ గోతిలో ఎండుపుల్లలు వేసి మంట రాజేశాడు. గొల్లవాడికి మేలు చేస్తానని ఆ గోతి దగ్గరకు తీసుకువెళ్ళి గోతిలో తొయ్యబోయాడు. గొల్లవాడు తప్పించుకొని గోసాయిని గొయ్యిలో పడవేశాడు. మరుసటి రోజు వచ్చి చూడగా మనిషి ఎత్తున ఉన్న 2 బంగారు బొమ్మలు కనబడ్డాయి. వాటిని ఇంటికి తీసుకువెళ్ళి అవసరానికి బొమ్మ నుండి కొద్ది ముక్కలు తీసుకొని వాడుకునేవాడు. ఈ విషయం రాజుగారికి తెలిసి రాజుగారు ఆ బొమ్మలను స్వాధీనం చేసుకొని ధనవంతుడయ్యాడు. రాజకుటుంబపు వేమన్న వేశ్యాలోలత్వం నుండి యోగిగా మారే కథ. కొండవీటిని పరిపాలించిన కోమటి వేమారెడ్డి అనే మారుపేరు గల అనువేమారెడ్డి చిన్నతమ్ముడు వేమన్న. వేమన్న వదిన నరసాంబారాణి. వేమన రాజకీయాలు పట్టించుకోక ఒక వేశ్య వలలో చిక్కుకుంటాడు. ఆ వేశ్యరాణి ఆభరణాలు ధరించి అద్దంలో చూసుకోవాలని కోరుతుంది. మాతృప్రేమ గల నరసాంబరాణి బులాకి తప్ప మిగతా ఆభరణాలు ఇచ్చింది. వేశ్య బులాకి కూడా కావాలని పట్టుబట్టింది. చీకట్లో కూడా దీపంలాగే వెలిగే బులాకిని ఆభరణాలు అన్నీ వేసుకున్న తర్వాత వేశ్య నగ్నదేహం చూడమనే షరతుతో ఇస్తుంది. అలా చూసిన వేమనకు మగువంటే విరక్తి కలిగి రోత పుట్టి కోటకు వెళ్ళి పడుకుంటాడు. నరసాంబ వేమనకు జ్ఞానము కుదిరిందని లేపటానికి భటులను పంపుతుంది. వేమన వదిన నగలను అభిరాముడనే విశ్వబ్రాహ్మణుడు చేసేవాడు. కోటలో బంగారపు పని జరిగే భవనంలో వేమన కూర్చునేవాడు. అభిరామయ్య రోజు పనికి ఆలస్యంగా రావడం గ్రహించి రహస్యంగా అభిరామయ్యను వెంబడించి అభిరామయ్య దగ్గరలోని కొండ గుహలో అంబికా శివయోగిని సేవించడం గమనించాడు. యోగి సంతోషించి మరుసటి రోజు మంత్రోపదేశం చేస్తానని అంటాడు. మరుగున ఉండి ఈ విషయం విన్న వేమన మరుసటి రోజున యుక్తిగా అభిరామయ్యను తన భవనంలో కట్టడి చేసి వేమన అభిరామయ్య శిష్యుడిగా వెళతాడు.
యోగి చెవిలో మంత్రోపదేశం చేసి నాలుకపై బీజాక్షరాలు రాస్తాడు. అభిరామయ్యను వంచినందుకు పశ్చాత్తాపపడి తిరిగి వచ్చి అభిరామయ్య కాళ్ళపై పడి క్షమించమని వేడుకుంటాడు. పరిహారంగా అభిరామయ్య పేరు చిరస్థాయిగా ఉండేలా తన పద్యాల మకుటంలో చేరుస్తానని చెప్పాడు. వేమన మోతిబరి రైతు బిడ్డ అనే కథ. వేమన పద్యాలను పరిశోధించి ఊహించిన కథ ఈ విధంగా సాగుతుంది. వేమన ఒక మోతుబరి రైతు బిడ్డ. ఊరికి పెదకాపులైనందున వారికి అన్ని భోగాలు ఉన్నాయి. చిన్నతనంలో తన సావాసగాండ్రకు నాయకునిగా మెలిగాడు. మూగచింతల పెదకాపునకు ఆ దేశపు రాజధాని కొండవీడిలో కూడా ఒక ఇల్లు ఉంది. 10 ఏళ్ల ప్రాయంలో వేమన చదువు కోసం నగరానికి వెళ్ళాడు. దిట్టలైన గురువుల వద్ద చదువుకున్నాడు. సంస్కృతము గణితము నేర్చుకున్నాడు. పద్దులు రాయగలడు. సాము కసరత్తులలో ఆసక్తి కలిగి ఉన్నాడు. నీతిని తెలిసినవాడు. రాగాలలోనూ వీణానాదంలోనూ నేర్పరి. సాహసికుడు, స్వచ్ఛందుడు, బుద్ధిమంతుడు. కలిమి కులము కలిగిన వాడు. సాహసి, కళాభిమాని యువకుడు అయిన వేమన పట్టణంలో వేశ్యలింటికి పోవడానికి అలవాటు పడ్డాడు. ఇది నాటి సామాజిక నీతికి విరుద్ధం కాదు. కానీ అతని సొమ్ములన్నీ కరిగిపోగా ఆబాసు పాలయ్యి ఉంటాడు. చివరకు ఎలాగో తంటాలు పడి సమస్యను పరిష్కరించి అతనికి వివాహం చేశారు పెద్దలు. సంసారం బాధ్యతగా సాగించాడు. కానీ కాలంతో పాటు సమస్యలు పెరిగాయి. భార్య పట్ల ఆకర్షణ తగ్గింది. తరిగిపోయిన ఆస్తితో పెదకాపు కొడుకు ఊరిలో మనగలగడం కష్టం అయింది. ఊరు విడిచి జమీందారును, చిన్నపాటి రాజును ఆశ్రయించి కొలువులో ఉద్యోగం చేసి ఉండవచ్చు. బహుశా పద్దులు, భూమి పనులు, తగవుల పరిష్కారం వంటి పనులు అతనికి అప్పగించి ఉండవచ్చును. కానీ అతను నిక్కచ్చిగా ధర్మాన్ని వంచడం ఇతర ఉద్యోగులకు, ఒక్కోమారు ప్రభువుకు కూడా ఇబ్బంది కలిగించి ఉండవచ్చును. కొలువులో చాలీచాలని జీతం, గంపెడు సంసారం, మరోపక్క ఏవగింపు కలిగించే లోకం తీరు, ఇవన్నీ కలిసి ఆ మేధావి పండితుడు, స్వచ్ఛందుడు అయిన వేమనకు తిరుగుబాటుదారుగా చేసి ఉండవచ్చును. అదే కాలంలో దేశంలో నెలకొన్న కరువులు, పాలకుల అక్రమాలు, ఈతి బాధలు అతని ఆలోచనలకు పదును పెట్టాయి. స్వకార్యాలకు, లోకోపకారానికి ఎలాగైనా స్వర్ణ విద్యను సాధించాలని దీక్ష పూనాడు. దాని గురించి మరల ప్రస్తావించాడు. అతను ఎందరో యోగులను, గురువులను సందర్శించాడు. వారు చెప్పిన సాధనలు చేశాడు. గురువుల మర్మాన్ని తెలుసుకున్నాడు. ప్రాపంచిక జీవితంలో ఎంత మోసం, కపటం, నాటకం, ద్వంద్వం ఉన్నాయో గ్రహించిన వేమన సన్యాసుల బ్రతుకులలో కూడా అవే లక్షణాలున్నాయని తెలుసుకున్నాడు. వారి మోసమును ఎలుగెత్తి ఖండించాడు. వేమన భార్య, కూతురు పెళ్లి చేసి అల్లుని ప్రాపున సంసారం లాగిస్తున్నది. వేమనను వెనక్కకు రమ్మని అల్లునితో రాయబారం పంపింది. కానీ వేమన తిరస్కరించాడు. కులాన్ని, అధికారాన్ని, అహంకారాన్ని, సంపన్నుల దౌష్టాన్ని నిరసిస్తూ ఊరూరా తిరిగి తత్వాలు చెప్పసాగాడు. కొందరు వెర్రివాడని తరిమికొట్టారు. తనను తానే వెర్రి వేమన అని అభివర్ణించుకున్నాడు. వేదాంత సారాన్ని తన చిన్న పద్యాలలో పొందుపరిచి ఊరూరా ప్రబోధించాడు. ఆత్మ సంస్కారాన్ని, కుల సంస్కారాన్ని, ఆర్థిక సంస్కారాన్ని ప్రబోధించాడు. గురువుల కపటత్వాన్ని నిరసించాడు. జీవితంలో, తత్వంలో, దాని ఆచరణలో అంతగా సాధన చేసి బోధించిన వారు అరుదు. చివరకు పామూరు గుహలోనో లేక కడప జిల్లా చిట్వేటు మండలం చింతపల్లి వద్దనో మరెక్కడో మహాసమాధి చెందాడు. వేమన కులమత భేదాలను నిరసించిన వేమన కులం చరిత్ర తెలుసుకొనటానికి అయినా పరిశోధకులు ఒక అభిప్రాయానికి రాలేకపోయారు. వేమన బ్రాహ్మణుడు కాదు, కాపు, రైతు అని బ్రౌన్ తొలుత భావించిన తరువాత జంగం, శైవ సంస్కర్తల కులం అని భావించాడు. వేమన రెడ్డి కులానికి, కాపుకు అనే కులానికి చెందినవాడు అని ఆయన పద్యాలను బట్టి కొందరు భావించిన కాపు, రెడ్డి అనే కులాలు దత్త మండలాల్లో పర్యాయ పదాలుగా వాడబడుతున్నవి. కృష్ణా గోదావరి మండలాల్లో వేరుగా ఉన్నవి. కావున ఏ కులమని నిర్ధారించలేకపోయినా పద్యాలలో కనిపించే వ్యావసాయిక పరిజ్ఞానం వలన రాజవంశీయుడు కాడని, రైతు కుటుంబానికి చెందినవాడని నిర్ధారించవచ్చు. వేమన కొండవీటి రెడ్డి రాజవంశానికి చెందినవారు అని, కొండవీడు రెడ్డి రాజుల వంశానికి సంబంధం కలిగినవారు. కొండవీడు రెడ్డి చెప్పిన ప్రకారం ఇతను రెడ్డి వంశానికి చెందిన శివకవి. ఇంకొక పరిశోధన ప్రకారం గుంటూరు జిల్లాలోని కొండవీడు రెడ్డి రాజుల వంశంలో 3వ వాడు వేమారెడ్డి అంటారు. వేమన పద్యాలలో వాడిన ప్రాంతాన్ని సూచించే పదాలు పచ్చ, దుడ్డుట, బిత్తిలి లాంటివి రాయలసీమ ప్రాంతంలో మాత్రమే వాడుకలో ఉన్నందున ఇతను రాయలసీమ వాడని కూడా చెప్పవచ్చు. వేమన పద్యాలు లోకనీతులు, సామాజిక చైతన్యం వేమన పద్యాల లక్షణం. వేమన సృష్టించిన అంశం లేదు. సమాజంలోని అన్ని సమస్యలు, భిన్న కారణాల నుంచి దర్శించి ఆ దర్శన వైశిష్టాన్ని వేమన తన పద్యాలలో ప్రదర్శించాడు. కుటుంబ వ్యవస్థలోని లోటుపాట్లు, మతం పేరిట జరుగుతున్న దోపిడీలు, విగ్రహారాధనను నిరసించడం, కుహన గురువులు, దొంగ సన్యాసులు ఒకటేమిటి కనిపించిన ప్రతి సామాజిక అస్తవ్యస్తత మీద
వేమన కలం జులిపించాడు. పద్యాలన్నీ ఆటవెలది చందంలోనే చెప్పాడు. ఎంతో లోతైన భావాన్ని కూడా సరళమైన భాషలో చక్కటి ఉదాహరణలతో హృదయానికి హత్తుకునేలా చెప్పాడు వేమన. సాధారణంగా మొదటి 2 పాదాల్లో నీతిని ప్రతిపాదించి 3వ పాదంలో దానికి తగిన సామ్యం చూపిస్తాడు. ఉదాహరణకు అల్పుడెప్పుడు పలుకు నాడంబరముగాను, సజ్జనుండు పలుకు చల్లగాను, కంచు మ్రోగినట్లు కనకంబు మ్రోగునా, విశ్వదాభిరామ వినురవేమ, విద్య లేనివాడు విద్వాంసు చేరువానుండగానే పండితుండు కాడు, కొలది హంసల కడ కొక్కెరలున్నట్లు విశ్వదాభిరామ వినురవేమ. కొన్ని పద్యాల్లో ముందే సామ్యం చెప్పి తర్వాత నీతిని చెబుతాడు. ఉదాహరణకు అనగనగా రాగమతి శైలిచుండు, తినగ తినగ వేము తీయనుండు, సాధనమైన పనులు సమకూరు ధరలోన విశ్వదాభిరామ వినురవేమ. ఇలా 4వ పాదం విశ్వదాభిరామ వినురవేమ అనే మకుటం. ఈ మకుటానికి అర్థంపై కూడా 2 వాదనలు ఉన్నాయి. వేమన అలనాపాలన చూసిన ఆయన వాదిన విశ్వదను ఆయన ఆప్తమిత్రుడు అభిరాముడిని మకుటంలో చేర్చి వారికి శాశ్వతత్వాన్ని ఇచ్చాడని ఒక వాదన. విశ్వద అంటే విశ్వకారకుడికి, అభిరామ అంటే ప్రియమైన వాడని, అంటే సృష్టికర్తకు ప్రియమైన వేమ వినుమ అని పండితులు ఈ మకుటానికి మరో అర్థం చెప్పారు. బ్రౌన్ ఈ 2వ అర్థాన్ని తీసుకొని పద్యాలను ఇంగ్లీష్లోకి అనువదించాడు. మానవుని హీనస్థితికి కారణమైన వ్యవస్థల తిరుగుబాటు చేశాడు. దీనికి ఆయన వాడిన ఆయుధం హేతువు లేక తర్కశీలత్వం, మానవతా ధర్మం. చంపదగిన ఎట్టి శత్రువు తన చేత చిక్కెనేని కీడు చేయరాదు, పొసగమేలు చేసి పొమ్మనుట మేలు విశ్వదాభిరామ వినురవేమ. సర్వమానవ సమానత్వం. ఊర్వి వారికెళ్ళ నొక్క కంచము పెట్టి పొత్తు గుడిపి పొలము గుడి కలియజేసి తలను చెయ్యబట్టి తగునమ్ము చెప్పురా విశ్వదాభిరామ వినురవేమ. ఇక కుల విచక్షణలోని డొల్లతనం గురించి, మాలవాణినంటి మరి నీట మునిగితే కాటికే ఎగురప్పుడు కాల్చుమాల, అప్పుడంటినంటూ ఇప్పుడెండు కందదో విశ్వదాభిరామ వినురవేమ. ఇక నైతికత్వం గురించి, ఇంటియాని విడిచి ఇలజార కాంతలా వెంట తిరుగువాడు వెర్రివాడు, పంట చేయిను విడిచి పరిగి ఎరిగేనట్లు విశ్వదాభిరామ వినురవేమ. తర్వాత మూఢనమ్మకాల ఖండన గురించి, పిండములను చేసి పితరులదల పోసి కాకులకు పెట్టు గడ్డెలారా, పియ్యది నెడు కాకి పితరుడెట్లాయరా విశ్వదాభిరామ వినురవేమ అంటూ సంఘ సంస్కరణలు ప్రబోధించే సర్వమానవ సమానత్వం, అస్పృశ్యత ఖండన, నైతిక ప్రబోధం, మూఢనమ్మకాల ఖండన, ఆర్థిక భావాలను సూచించే పై పద్యాలను బట్టి వేమనను మానవతావాదిగా చెప్పవచ్చు. తర్వాత స్త్రీల గురించి సాంప్రదాయంగా చెప్పారు. ఆలితొలుత పంచ కథముడైతే వెనుకవంతు ననుట వెర్రితనము, చెట్టు ముదరనిచ్చి చినిమితే బోన విశ్వదాభిరామ వినురవేమ. దీని తాత్పర్యం ఏమిటంటే, భార్యను తొలిగానే అదుపులో పెట్టుకోవాలి, తర్వాత అదుపులో పెట్టుకోవచ్చులే అనుకుంటా వెర్రితనం, చెట్టు పెద్దదైన తర్వాత సులభంగా పీకలేము అనేది దీని అర్థం. పతిని విడవరాదు 10,000కైనను, పెట్టి చెప్పరాదు పేదకైనా, పతిని తిట్టరాదు సతి రూపవతి అయిన విశ్వదాభిరామ వినురవేమ. దీని తాత్పర్యం ఏమిటంటే, భర్తను ఎప్పుడు విడవకూడదు, పేదవాడికి దానం చేసి ఎవరికి చెప్పకూడదు, అందమైన రూపం గల భార్య భర్తని తిట్టకూడదు అనేది అర్థం. కలిమినాడు మగని కామముగా చూచును, లేమి జిక్కునాడు లేవకుండు, మగవ మొగనినైనా మడియంగా చూచును విశ్వదాభిరామ వినురవేమ. తాత్పర్యం ఏంటంటే, సంపద ఉన్నప్పుడు భార్య భర్తను ప్రేమతో చూస్తుంది, పేదరికంలో మంచంపై నుండి లేవకుండా ఇటు ఉన్నటువంటి భర్త చనిపోయినా బాగుండును అనుకుంటుంది అనేది దీని అర్థం. పై పద్యాలు అనేటువంటివి స్త్రీలను చులకనగా చూపించుతూ సాంప్రదాయ పితృస్వామ్యాన్ని సమర్థిస్తూ చెప్పటం వేమన ప్రగతిశీల వ్యక్తిత్వానికి మచ్చగా ఉంది. వేమన పద్యాలు వందల సంవత్సరాల వరకు గ్రంథస్థం కాకుండా కేవలం సామాన్యుల నోటనే నిలిచి ఉన్నాయి. భారతదేశం సందర్శించిన ఒక ఫ్రెంచి మిషనరీ జేఏ దుబాయ్ 1806లో హిందువుల అలవాట్లు, ఆచారాలు, పండుగలు అనే గ్రంథాన్ని ఫ్రెంచి భాషలో రాశాడు. దీనిని 1887లో హెన్రీ కే బ్యూకెంప్ ఆంగ్లంలోకి అనువదించాడు. దీనిలో ఆత్మ పవిత్రతని చర్చించేటప్పుడు బురదని తయారు చేసేది, శుభ్రపరిచేది నీరులాగా తన సంకల్పమే పాపం చేయటానికి కారకము, సంకల్పం చేతనే పవిత్రంగా ఉండగలం అనే వేమన చెప్పిన పద్యార్థాన్ని ఊటగించాడు. 1816లో భారతదేశం వచ్చిన చార్లెస్ ఫిలిప్ బ్రౌన్ ఎన్నో వేమన పద్యాలను సేకరించాడు. దాదాపు 18 ఏళ్ళు వేమన సాహిత్యంపై ధ్యాస పెట్టాడు. తాను వేమనను కనుగొన్నానని బ్రౌన్ దొర సాధికారికంగా ప్రకటించుకున్నాడు. అతను వందల పద్యాలను సేకరించి వాటిని లాటిన్, ఆంగ్ల భాషల్లోకి అనువదించాడు. విలియం హోవర్డ్ కాంబెల్ 1910లో జియు పోప్
సిఈ గోవర్ వంటి ఆంగ్ల సాహితీవేత్తలు వేమనను లోకకవిగా కీర్తించారు. తెలుగువారిలో వేమన కీర్తి అజరామరం చేయడానికి కృషి చేసిన వాడు కట్టమంచి రామలింగారెడ్డి. రాష్ట్రంలో పలుచోట్ల వేమన జయంతి ఉత్సవాలు నిర్వహించడానికి రెడ్డి కృషి చేశాడు. తెలుగు సాహిత్య చరిత్రకారుల్లో ప్రథములైన కందుకూరి వీరేశలింగం, గురజాడ శ్రీరామమూర్తి, కావలి రామస్వామి తన ఆంగ్ల గ్రంథంలోనూ వేమన చరిత్రను చేర్చలేదు. దీని గురించి నార్ల వెంకటేశ్వరరావు ఇట్టి మూగ కుట్ర ఒక మహా వ్యక్తి పేరైనను ఉచ్చరించక మరుగుపరిచిన మౌన కుతంత్రము ప్రపంచ భాషా చరిత్ర తెచ్చుట కానము, ఇది ఒక పెద్ద విస్మయము అని అన్నాడు. అయితే వేమన పద్యాలను కందుకూరి వీరేశలింగం తన సాహిత్యంలో కొన్ని పద్యాలను ఉదహరించాడు. గురజాడ అప్పారావు కన్యాశుల్కంలో వేమనను విరివిగా ప్రశంసించాడు. బ్రౌన్ తర్వాత కట్టమంచి రామలింగారెడ్డి తన కవితత్వ విచారం గ్రంథంలో మహాకవిగా గుర్తించాడు. తర్వాత 1928లో రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ విశేష పరిశోధన చేసి ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఉపన్యాసాలు ఇచ్చారు. ఆ తర్వాత 50 ఏళ్లకు శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం ఆరుద్రచే వేమన గురించిన ఉపన్యాసాలు నిర్వహించింది. పైన పేర్కొన్న సాహితీవేత్తల కృషి తర్వాత వేమన రచనలకు పండితుల నుండి అనన్యమైన గౌరవం లభించసాగింది. కొమర్రాజు వెంకట లక్ష్మణరావు, సురవరం ప్రతాపరెడ్డి, మల్లంపల్లి సోమశేఖర శర్మ, వేటూరి ప్రభాకర శాస్త్రి వంటి వారు వేమనను సంస్కర్తగా ప్రస్తుతించారు. తర్వాత ఎందరో యువ కవులు, రచయితలు వేమన గురించి, వేమన రచనల గురించి పరిశోధన చేశారు. ఎన్. గోపి, బగోరె వంటి వారు వీరిలో ప్రముఖులు. కేంద్ర సాహిత్య అకాడమీ ప్రముఖ పాత్రికేయుడు నార్ల వెంకటేశ్వరరావు చేత వేమన జీవిత చరిత్రను రాయించి 14 భాషల్లోకి అనువదింపజేశారు. ఆంగ్ల, ఐరోపా భాషలన్నింటిలోకి, అన్ని ద్రవిడ భాషలలోకి వేమన పద్యాలు అనువదించబడ్డాయి. వేమనకు లభించిన ఈ గౌరవం మరే తెలుగు కవికి లభించలేదు. ఐక్యరాజ్య సమితి, యునెస్కో విభాగం వారు ప్రపంచ భాషా కవుల్లో గొప్పవారిని ఎంపిక చేసే సందర్భంలో వేమనను ఎన్నుకొని ఆ రచనలను పలు భాషల్లోకి అనువదింపజేశారు. యోగి వేమన జయంతిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వేడుకగా ప్రతి సంవత్సరం జనవరి 19న అధికారికంగా నిర్వహిస్తుంది. దీనికి సంబంధించిన జీవో నెంబర్ 164ను రాష్ట్ర ప్రభుత్వం డిసెంబర్ 2023లో విడుదల చేసింది. స్మరణలు, శిలా విగ్రహాలు. హైదరాబాద్లో ట్యాంక్ బండ్పై తెలుగుజాతి వెలుగుల విగ్రహాలలో వేమన విగ్రహం ప్రతిష్ఠించారు. 1972లో భారత తపాలా శాఖ స్టాంపు విడుదల చేసింది. వ్యాసంలో ఉదహరించడమే కాక వేమన పద్యాలను వివిధ ప్రశ్నకర్తలు ముద్రించారు. విస్తృతంగా పరిశోధనల పుస్తకాలు వెలువడ్డాయి. వాటిలో కొన్ని: రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ 1929, వేమన యోగి వర్ణ వ్యవస్థ డాక్టర్ రాపెల్లి శ్రీధర్ 2002, వేమన యోగి అచల పరిపూర్ణ రాజయోగ సిద్ధాంతం డాక్టర్ రాపెల్లి శ్రీధర్ 2000, మన వేమన ఆరుద్ర 1985, వేమన జ్ఞాన మార్గం 1958 నాటికి అత్యధికంగా 3002 పద్యముల సంకలనం. అక్షరమాల క్రమంలో కూర్పు ముత్యాల నరసింహయోగి ప్రకాశకులు సివి కృష్ణ బుక్ డిపో మద్రాసు వారు చేర్చారు. ఇక దృశ్య శ్రవణ మాధ్యమాలు అంటే యోగి వేమన గురించి సినిమాలు తీసిన వారు: యోగి వేమన 1947 సినిమా, చిత్తూరు నాగయ్య వేమనగా నటించారు. శ్రీ వేమన చరిత్ర 1986 సినిమా, విజయ్ చందర్ నటించారు. సినిమా పేరు వేమన. యోగి వేమన ధారావాహిక నిర్మాత గుమ్మడి గోపాలకృష్ణ, ఆంధ్రజ్యోతి టీవీలో ప్రసారమైంది. వేమన గారి గురించి తెలుసుకోవడం మన అదృష్టంగా భావిస్తూ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ గంటని యాక్టివేట్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు. ధన్యవాదాలు.